డిపిఓ కృష్ణ తిరుపతి సార్ తిరుపతి మాట్లాడారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి సార్ మాట్లాడండి. డిపిఓ తిరుపతి సుశీల గారు ఉన్నారా? రెస్పాండింగ్ సార్. తిరుపతి రెస్పాండింగ్ సార్. సుశీల మేడం, ఇప్పుడు మన పంచాయతీల్లో ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి? ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు? విద్యా సంస్థలు అయితే ఇప్పటికీ 1,90,00,000 ఉంది సార్ తిరుపతిలో డిమాండ్. అందులో 30% ఈ ఇయర్ కి కలెక్ట్ చేశాం, కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మళ్ళీ రీఅసెస్ చేయాల్సి ఉన్నాం. అంటే అలా కాదు, ఎన్ని మీరు చెప్పండి నాకు, ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి తిరుపతి? మీకు ఎన్ని ఎన్ని మండలాలు వస్తాయి మీ కింద? 5 మండల్స్ సార్. 30 మండల్సా? 35 సార్. ఓకే, 35 మండలాల్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్ అసలు అన్నీ కలిపి? సార్ అన్ని కలిపి ఒక 250 to 300 ఉంటాయి సార్. కార్పొరేట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. ఓకే, స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒక సరాసరి ఒక దాంట్లో విద్యార్థులు ఎంతమంది ఉంటారు, అధ్యాపకులు కానీ? సార్ ఇప్పుడు పెద్ద యూనివర్సిటీస్ దగ్గర నుంచి మినిమం 500 to 600 స్ట్రెంగ్త్ ఉండే ఉన్నాయి సార్. 3,000 to 4,000 ఉండేవి కూడా ఉన్నాయి సార్. సో ఇట్ వెరీ సార్, 10,000 నుంచి 200 వరకు ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు వీళ్ళు వాడే సగటు మనం ఇచ్చే సౌకర్యాలు, కరెంటు, వాటర్ కావచ్చు, నీళ్లు కావచ్చు, వాళ్ళు వాడుకొని వదిలేసిన మురుగునీరు కావచ్చు, మన పర్ క్యాపిటల్ వేస్ట్ డిస్పోజల్ కావచ్చు, ఇవన్నీ పంచాయతీకి ఎంత భారం పడుతున్నాయి? సాలిడ్ వేస్ట్ అయితే మనమే పంచాయతీ నుంచే తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు అంటే అలా కాదు, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఒక 900 కుటుంబాలు ఉన్న ఒక పంచాయతీకి వాళ్ళు సంపాదించే బిలో పవర్టీ లైన్ మనం 3 లక్షలు తీసుకున్నాం. వాళ్ళే సిన్సియర్గా పే చేస్తారు. అంటే నాకున్న కంప్లైంట్, స్టాండర్డ్ కంప్లైంట్ ఆల్ దీస్ ఇయర్స్, అసలు విద్యార్థులు ఎక్కువైపోయారు, విపరీతంగా ఫీజులు కడతా ఉన్నారు, కానీ పంచాయతీలకి పరిధులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అసలు ట్యాక్సులు సరిగ్గా కట్టట్లేదు. ట్యాక్స్ రీఅసెస్మెంట్ ఒకటి జరగాలి. ల్యాండ్ కానీ ఆ కన్స్ట్రక్షన్కి ఉన్న ఎంత కన్స్ట్రక్షన్ కట్టారో దాన్ని అండర్ వాల్యూ చేయడం కావచ్చు, సైజు కావచ్చు, ఏదైనా సరే చాలా ఒక రాంగ్ అసెస్మెంట్ ఆర్ విల్ఫుల్లీ రాంగ్ అసెస్మెంట్ ఏదైనా కానీ దానికి ఏదైనా పేరు పెట్టండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ అరౌండ్ 500 to 600 educational institutions are there. On average, from 500 to 600 to 3,000 to 4,000 students are there. And the amount of services they are using are of nature. And it is producing a lot of burden for everybody. And they have to share the burden. That is the point of we collecting tax. And what are the institutions are there, and how many institutions are regularly paying, and do you have any issues at a political level, at administrative level? What are the reasons why we are not able to collect the intended tax? అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి 50,000 రూపాయలు సంపాదించి ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 రూపాయలు ట్యాక్స్ కడుతున్నప్పుడు, బిలో పవర్టీ లైను చేపలే ఆధారం చేసుకొని బతికి ఒక మత్స్యకారుడు 30 రూపాయలు కరెంటు కడుతున్నప్పుడు, ఒక దిగువ మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, ఈవెన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కొంచెం డబ్బు సంపాదించే వాళ్ళు కడుతున్నారు. How come there is a lenient approach towards educational institutions and industries? Is it some kind of tax incentive was given to them, or is it a political decision of all these years? I'm not blaming one or two, but I'm asking the entire system as an official. I'm seeking your understanding. Sir, actually, sir, ఈ ఇండస్ట్రీస్ కి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి we had clear cut guidelines ఉన్నాయి సార్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే సార్, వాళ్ళ క్లెయిమ్ కొంచెం సార్లు ఎలా అవుతుందంటే, మేము ట్రస్ట్ కి మీరు ట్యాక్స్ వేయకూడదు, ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కొన్నిసార్లు క్లెయిమ్ చేస్తున్నారు సార్. సో దానిపైన కూడా కొంచెం అంబిగ్యూటీ ఉంది సార్. With your permission, sir, there is no ambiguity, sir. According to AP Panchayati Act, educational institutions ki there is no exemption, sir. There are clear exemption categories. For example, poultry shed, it is an exempted category. అట్లా
క్లియర్గా 1, 2, 3 అని చెప్పి ఉన్నాయి సార్. అందులో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ దో ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఎ ట్రస్ట్ సార్ ఆల్మోస్ట్. సో దేర్ ఇస్ నో ఎగ్జామ్షన్ ఫర్ ఇట్ సార్, దే ఆర్ బౌండ్ టు పే ద ట్యాక్స్. ఒక్కసారి మీరు అంటే మనం పౌల్ట్రీ కూడా ట్యాక్స్ నెట్లోకి తీసుకురావాలి సార్ యాక్ట్లో యాక్ట్లో ఎగ్జామ్షన్ ఇచ్చాం సార్. వీ కెన్ కన్సిడర్ కమర్షియల్ పౌల్ట్రీ. కమర్షియల్ పౌల్ట్రీ అంటే బిగ్ పౌల్ట్రీ అంటే యాక్చువల్లీ వాటి వల్ల స్మెల్ పొల్యూషన్ వచ్చి మనం చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు. బర్డ్స్ మనం అలౌ చేయొచ్చు. మోర్ దెన్ 250 కమర్షియల్. ఓకే దట్ విల్ కన్సిడర్ దట్ పార్ట్. దట్ పార్ట్ విల్ డిస్కస్ ఫస్ట్ ఇంక్రిమెంటల్ చేద్దాం. ప్రస్తుతం విద్యా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ ఇప్పుడు ఇందాక మన మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు డిస్కషన్లో హోటల్స్ గురించి, మీ పరిధిలోని హోటల్స్ ఉన్నాయి మ్యామ్? ఎస్ సార్, హోటల్స్ ఉన్నాయి సార్. హోటల్స్ కి మనము రివిజిట్ చేసాము, అవసరమైన చోట ఎన్హాన్స్ చేసాము సార్. హాస్పిటల్స్ కూడా చేసాము సార్. గార్బేజ్ డిస్పోజల్ ఎలా చేస్తారు అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా చెత్త అనేది దానికి ఒక మెథడ్ కనిపెట్టాలి. అంటే మనకి దాని ఒక స్ట్రీమ్లైన్ చేయాలి. దాన్ని రోడ్ల మీద పడేయడం దగ్గర నుంచి ఓపెన్ డెఫికేషన్ దగ్గర నుంచి ఇంకా కరెక్ట్ చేయాలి. దట్ షుడ్ బి టేకెన్ అస్ అ బిగ్ లాంగ్ టర్మ్ డ్రైవ్. ఇది ఏదో ఒక రోజు చేసి 10 రోజులు చేయడం కాదు. సో దీని మీద మీరు దానికోసం మనకి ఇన్కమ్ హ్యాస్ టు బి జనరేటెడ్ విచ్ ఇస్ విల్ఫుల్, అంటే మన రైట్ఫుల్ ఇన్కమ్. ఇది మనం రావాల్సిందే. ఇన్ని సర్వీసెస్ తీసుకున్న తర్వాత విద్యా సంస్థలు ఎందుకు వీటిని ట్యాక్సులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు? ఏమంటారు కారణాలు? ఏమంటారు? లాస్ట్ ఇయర్ అయితే అంత కర్సివ్ గా వెళ్ళలేదు సార్. అంటే is it a political intervention? Inertia, or is it could you give me an explanation for that? Sir, we had some issues politically as well, sir. మాకు వేయొద్దు, స్టూడెంట్స్ ఉన్నారు, తగ్గించండి అని వచ్చాయి. కానీ once we get clear directions from your side, sir, we'll proceed without any hindrance. అంటే నేను చెప్పదలుచుకుంది మ్యామ్, ఇంక్లూడింగ్ టు all the members who are part of this discussion, you do your job well. Whether an incentive to be given or not, for example, been to East Godavari, Rajahmundry. Andhra Paper Mills owes around 13 crores 50 lakhs. They are using obnoxious amounts of water, and they are releasing obnoxious amounts of drainage and pollution to the Godavari River. On the top of it, no PCB norms are being applied, nothing, and they are very confident about maybe they have the political connections. But what I told PCB officials is, it is your job to send a note. Whether it will be implemented or applied, that is another headache. నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు షన్ చేయాలి బాధ్యత నుంచి? అది మీరు నా క్లియర్ కట్ డైరెక్షన్ ఏంటంటే, ఐ వాంట్ everyone should be accountable and responsible. They have to pay the money. మీరు పర్ క్యాపిటా ఒక మనిషి మీరు ఇన్ని 135 లీటర్లు నీళ్ళు వాడతారు సరాసరి. అలా తీసుకుంటే కనీసం ఒక 135 లీటర్లు నీళ్ళు వాడతారు. దాంట్లో 80% గ్రే వాటర్ వస్తుంది. ఇంత కనీసం మనిషికి ఎంత సార్? 5 కిలోల మన ఇందాక అనుకుంది గార్బేజ్ పర్ హెడ్. సార్ అరౌండ్ 100 to 150 grams అయితే అవుతుంది సార్. ఇట్ డిపెండ్స్ అపాన్ హోటల్. అయితే ఒక 100 మంది ఉంటే కనీసం ఎన్ని కిలోలు ఇది వస్తుంది గార్బేజ్? 20 kgs లైక్ దట్. సో కనీసం ఒక 1000 మంది ఉంటే ఒక టన్ను చెత్త అయితే వస్తుంది. అటు ప్లాస్టిక్ కానీ ఒక 1000 మంది ఉంటాయి. సో అలాంటిది 5000 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఎంత చెత్త వస్తుంది, ఎంత గ్రే వాటర్ వదులుతారు, ఎంత వాటర్ కన్సంప్షన్ ఉంటుంది. అలాగే ఇవన్నీ అంటే ఎందుకంటే నేనే చెప్తాను, నేనే పర్సనల్గా ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ అర్బన్ ఏరియాలో ఉంది. నేనే 15 లక్షలు కట్టాను. అది ఒక మనం పంచాయతీలకు అప్లై చేయట్లేదని పక్కన పెడతాం, ప్రస్తుతానికి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. నేను అనేది విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఉచితంగా డబ్బులు సంపాదించట్లా, ఉచితంగా విద్య చెప్పట్లా, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు.
దానికి వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ పే రైట్ ట్యాక్స్ పే చేసే విధంగా మీరు చర్యలు ఏం తీసుకుంటారు చెప్పండి నాకు. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే కాన్స్టెంట్లీ ఆనరబుల్ సీఎం సేస్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. వీఆర్ ఫ్రీబీస్ ఇస్తున్నాం, అందరికీ ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సులు ఇస్తున్నాం. అండ్ మన సకాలంలో సమస్య ఎక్కడ వస్తుందంటే సకాలంలో మనం ఉద్యోగస్తులకి డబ్బులు పే చేయలేకపోతున్నాం, శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పే చేయలేకపోతున్నాం. దెర్ ఇస్ ఇన్కమ్ సమ్వేర్, దాన్ని మనం వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు పంచుకోవట్లేదు. And they're using the services. And somewhere I think we have to make them accountable and responsible. That's all. That's the purpose of this meeting. And then, ఒకటి మీరు కంప్లీట్గా రీఅసెస్మెంట్ చేయండి మ్యామ్. అందరికీ కూడా డూ అ కంప్లీట్ రీఅసెస్మెంట్ ఇన్ పంచాయత్స్ అబౌట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు. ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, ఒక పరిశ్రమలు పంచాయతీలు ఎన్ని పరిధిలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ, మనం చెత్త సేకరణకు కానీ, వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి మీద కూడా భారం పెడుతున్నాం, కానీ ఒక 100 కోట్లు 10 కోట్లు 20 కోట్లు సంపాదించే వాళ్ళ మీద మనం అసలు సంబంధం లేకుండా ట్యాక్స్ వదిలేస్తున్నాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రాస్ ఇన్జస్టిస్. ఈవెన్ ఇఫ్ ఎనీ పొలిటికల్ లీడర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్. అది ఎన్డీఏలో ఉన్న కూటమి ఉన్న రాజకీయ నాయకులైనా కావచ్చు. అంటే ముందు మేము అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకోకుండా మేము ఎలా మాట్లాడతాం. అందుకని దానికి